తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మగారు. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, చిన్నప్పటి నుంచి అమ్మ కథలు చెప్తే అది వింటూ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని అప్పట్లో మాకు బాగా తెలిసేది. కానీ ఈ రోజుల్లో మా పిల్లలకి చెప్పుకోవడానికి ఏ కథలు చెప్పాలా అని ఆలోచిస్తున్నాము. సో అటు వ్యక్తిత్వ వికాసం అయ్యేటట్టుగా వాళ్ళంటూ సొంతంగా డెసిషన్ తీసుకుని వెళ్ళగలిగేంట మంచి మంచి కథలు చాలా ఉన్నాయని తెలుసు. మరి మీ నుంచి ఒక మంచి కథను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అమ్మా ఈరోజు. ఇప్పుడు వ్యక్తిత్వ వికాసం కోసం కల్పన చేసిన కథల కన్నా ఒకప్పుడు జరిగిన వృత్తాంతాలు సజీవంగా ఒకళ్ళు జీవించి ఉన్నారు. జీవించి ఏ రకంగా బతికి ఏ రకంగా అనుకున్న సాధించారు అన్న కథలు చెప్తే ఇంకా ఎక్కువ వాళ్ళకి స్ఫూర్తిదాయకంగా ఉంటుందేమో. అవునమ్మా. అటువంటి వాళ్ళల్లో కురుంబుడు అనేటటువంటి వాడి యొక్క కథ. ఇవన్నీ జరిగిన కథలమ్మ. కమలాలయం అనేటటువంటిది, అంటే ఇది తమిళనాడు ప్రాంతంలో ఉన్నటువంటి శైవ క్షేత్రాల్లో ఒకటి. అక్కడ కమలాలయ అనేటటువంటి అమ్మవారు ఉంటుంది. త్యాగేశ్వరుడు అనేటటువంటి స్వామి ఉంటారు. మనకి త్యాగరాజు మొదలైనటువంటి పేర్లు వింటున్నాం కదా, అటువంటివి అన్నమాట. అదే ఆయనకి సంబంధించినటువంటి భక్తుడి యొక్క కథ. ఈ ఒక ఆయన మంచి గుణ నికురుంబుడు అట. గుణ నికురుంబుడు అంటే నికురుంబము అంటే సమూహం, గుణ నికురుంబము అంటే మంచి సద్గుణాల యొక్క సముదాయం. అన్ని మంచి గుణాలు ఉన్నాయి. అట్లాంటి వాడు ఒక ఆయన ఉండేవాట. అతడు జన్మతః శూద్రుడు, బ్రాహ్మణుడు కాదు. అంటే లోకంలో ఒక దురభిప్రాయం ఉంటుంది. ఏమంటే మోక్షం పొందాలన్నా, భగవంతుని సేవించుకోవాలన్నా బ్రాహ్మణులకు మాత్రమే అవకాశం ఉంటుంది, బ్రాహ్మణేతరులకు ఉండదు అని ఆక్రోశపడిపోతూ ఉంటారు. ఆ రోజుల్లో బాగా ఎక్కువ ఉంది. ఇప్పటికి కూడా ఉంది కదమ్మా, ఎక్కడ లేదు, ఇప్పటికీ ఉంటుంది. కానీ శాతంలో తేడా ఉంది, ఎక్కువ తక్కువ తప్ప. అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. బ్రాహ్మణుల్లో ఉండి ఎటు కాకుండా భ్రష్టు పట్టిన వాళ్ళు లేరా ఉంటారు. ఇతడు శూద్రుడు. అయితే అతడికి అన్ని మంచి గుణాలే ఉన్నాయి గనక, నికురుంబము అంటే సముదాయం కదా, ఆ గుణాన్ని పక్కన పెట్టేసి కురుంబా కురుంబా అని పిలుస్తూ ఉండేవారు. అది కురుంబుడుగా పేరుతో అతని ప్రఖ్యాతి పొందారు. అన్ని మంచి గుణాలే ఉన్నాయి గనక, మంచి గుణాలు ఉన్నప్పుడు ఏముంటుందమ్మా, ఎదుటి వాళ్ళల్లో మంచితనాన్ని చూడడం, వీలైతే ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం, ఇట్లాంటివి ఉంటాయి మంచితనం ఉన్న వాళ్ళకి. లేని వాళ్ళకి ఏమవుతుంది, ఎదుటి వాళ్ళల్లో 100 మంచి గుణాలు ఉంటే కూడా ఒక్క దుర్గుణం ఉంటే అదొకటే చూస్తాడు, లోపం ఒక్కటే కనపడుతుంది. కానీ మంచి మాత్రమే కనపడేటటువంటిది మంచి గుణాలు ఉన్న వాళ్ళకు ఉంటుంది. 100 దుర్గుణాల్లో కూడా వాడు అన్నీ చెడ్డవాడే కానివ్వండి, అప్పుడప్పుడు మాట వింటాడండి, వాళ్ళ అమ్మ మాట మాత్రం కాదనడండి, లేదా వాళ్ళ అమ్మాయి చెప్పిన మాట వింటాడండి. అన్ని దుర్గుణాలు వెళ్ళిపోతాయి. ఈ మంచివాడికి వాడిలో ఉన్న ఒక్క సద్గుణం కనపడుతుంది. ఈ విధంగా అన్ని మంచి గుణాలు ఉండడంతో వీడికి మంచి ఆలోచనలు చేయగా 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 వాడికి ఒక మంచి సంకల్పం కలిగింది. ఏమంటే, నేను ఇప్పుడు వేదాలు చదువుకోలేను. అది ముందర శూద్రుడికి అర్హత లేదు ఆ రోజుల్లో, ఏ రోజుల్లో అయినా లేదమ్మా. శూద్రుడు అంటే జన్మతః అని కాదు, అక్కడ ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి, కొన్ని నియమాలు పాటించాలి, శుచి శుభ్రతలు పాటించాలి, ఆహార నియమం పాటించాలి, విహార నియమం పాటించాలి, తెల్లవారుజామున లేవాలి. అబ్బో, చాలా నియమాలు ఉన్నాయి. ఇవన్నీ ఉంటే తప్ప వేదం చదువుకునేటటువంటి అర్హత రాదు. ఎట్లా పడితే అట్లా ఉండి, నేను ఏది పడితే అది తిని, ఏ పని పడితే ఆ పని చేసి, నేను ఒకదానికొకటి పలి శ్రీ అని పలుకుతాను, శ్రీ అనమంటే అని, దక్షిణం అంటాను, దక్షిణం అనలేను. క్వశ్చన్ పేపర్లు అడుగుతూ ఉంటారు కొంతమంది. అది ఇలాంటి ఉచ్చారణ ఉన్నటువంటి వాళ్ళు వేదం ఏం చదువుతారు కనుక అర్హతలు కొన్ని ఉంటాయి. నాకు అవి ఏమీ లేవు, కానీ ముక్తి పొందాలని కోరికుంది. వేదం చదువుకోకపోయినా పొందొచ్చు కదా, వేదం చదివితేనే ముక్తి పొందుతారని నియమం ఏముంది అని చెప్పి ఆలోచన చేసి, నాకు ఒక మంచి మహామంత్రం, శివ సంబంధమైనటువంటి మహామంత్రం ఇవ్వాలి, పంచాక్షరి. నేను ఎక్కడ పడితే అక్కడ వినేసి చదువుకోవడం అనేయడం కాదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఒక మంత్రాన్ని కానీ ఒక సాధన కానీ చేస్తే ఎన్నో సంవత్సరాలు పడుతుంది అది సిద్ధించటానికి. కొన్ని కోట్ల జపం చేస్తేనే గానీ అది సిద్ధించదు కాదు. అదే గురువు ఇచ్చాడు అనుకోండి, త్వరగా సిద్ధిస్తుంది. ఓహో. అంటే ఓ పుస్తకంలో చదివి మంత్రం సాధన చేస్తాను,
ఆ టీవీలో చూసి మంత్రం సాధన చేస్తాను అని అనుకుంటే మీ జీవితం అంతా కష్టపడాలి. ఫలితం రావచ్చు, కానీ చాలా కష్టపడాలి. అదే మంత్రసిద్ధి పొందినటువంటి గురువు ఇచ్చాడు అనుకోండి, ఆయన మంత్రసిద్ధి కూడా మనకు వస్తుంది కనుక చాలా త్వరగా అయిపోతుంది. 7 రెట్లు అనుకుంటా చెప్తారు ఫలితం ఉంటుందని. మరి అటువంటిది నాకెవరైనా గురువు ఇవ్వాలి. అందులో ఈ చదువుకోవడాలు ఇవి కూడా అవకాశం తక్కువే కదా, కనుక ఈ మంత్రం ఇచ్చేవాళ్ళు ఎవరంటే ఇవిడ ఆలోచించుకున్నాడు. ఎట్లా ఉండాలట, మంచి శరీరం కలిగి ఉండాలట. ఎందుకంటే శివుణ్ణి ఉపాసించే వాళ్ళందరూ అందాన్ని చూస్తారు, శివుడు అందగాడు. ఆయనకు సుందరేశ్వరుడు అని పేరు, చాలా అందంగా ఉంటాడు కనుక అందగాడుగా ఉండాలి, సమానంగా ఉండాలి. మరి పొడుగు మరి పొట్టి కాకూడదు, చక్కగా వేదం చదువుకుని ఉండాలి, సద్బుద్ధి కలిగి ఉండాలి, తర్వాత ఇతరుల మీద దయ కలిగి ఉండాలి, సదాచారవంతుడై ఉండాలి. ఇవన్నీ చాలా లక్షణాలు పెట్టుకున్నాడు. ఇట్లాంటి బ్రాహ్మణోత్తముడు నాకు, బ్రాహ్మణుడు అంటే ఈ రోజుల్లో అనుకుంటున్న అర్థం చెప్పుకోకూడదమ్మా. ఈ రోజుల్లో కాస్ట్ అనేటటువంటి కాలంలో ఫిలప్ చేసే బ్రాహ్మణుడు కాదు, బ్రహ్మజ్ఞానం కలిగినవాడు. అటువంటి వాడు నాకు దొరికితే బాగుండు అని వెతికితే కనపడలా. అందుకని ఇక్కడికి వచ్చి, ఈ క్షేత్రానికి వచ్చి ఈ చాగేశ్వర స్వామిని రోజు కోనేట్లో స్నానం చేయడం, చాగేశ్వర స్వామిని ధ్యానం చేయడం 1 నెల రోజులైంది. ఒకరోజు రాత్రి అతడికి అసలు తీవ్రంగా ఉందా లేదా ఎవరికి తెలుసండి. ఊరికే క్యాజువల్గా నాకు ఈ మంత్రం ఇవ్వండి అని అడిగి తీసుకుని మంత్రం చెయ్యని వాళ్ళు ఎంతమంది కనపడరు మనకి. అదొక ఆవేశం, సోడా గ్యాస్ ఎంథ్యూజియాజం అంటారు, అట్లా అనమాట. అలా ఉండొచ్చు, లేదంటే ఒక ఫ్యాషన్ అయి ఉండొచ్చు. అది ప్యాషనా తెలియాలిగా. 1 నెల రోజుల పాటు అతను అలా సేవించుకోగా ఒకరోజు రాత్రికి, నీకు ఇవాళ రాత్రి సుందరుడు అనేటటువంటి వాడు వచ్చి నీకు మంత్రోపదేశం చేస్తాడు అని చెప్పి శివుడు చెప్పాడు ఆ చాగేశ్వరుడు. సరే వెంటనే మెళుకు వచ్చింది, లేచాడు. ఆ వెంటనే స్నానం చేసి, ఇంకా సరిగ్గా అర్ధరాత్రి కానీ అప్పటికప్పుడే స్నానం చేసి చూస్తూ కూర్చున్నాడు. కూర్చుంటే ఒక బైరాగటెడుతూ, నీ సంగతి అది, ఇటు నీ గురువును నువ్వు ఛాయగా వస్తే గుర్తుపట్టుకోని పాట పాడి వెళ్ళిపోతాడు. అంటే నా కరెక్ట్ అన్నమాట, ఇప్పుడు నాకు గురువు దొరుకుతాడు అని అనుకున్నాడు. అనుకున్న కాసేపటికి ఒక అతను చాలా అందంగా ఉన్న అతను వచ్చాడు. రావడం చాగేశ్వరుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడ ముఖంలో చూడ్డానికి బ్రాహ్మణుడిలా ఉన్నాడు కానీ శిష్టాచారం ఉన్నట్టు కనపట్టల్లా. అంటే అతను అప్పుడు వస్తున్న పద్ధతి. ఇతను వెంటబడి ఈయనకి చూడంగానే అనిపించింది ఈయనే సుందరుడు అయ్యి ఉంటాడు అని. అందుకే నా సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా నన్ను అనుగ్రహించండి అన్నాడు. దండం పెడుతూ ఉంటే, నువ్వు నాకెందుకు దండం పెడుతున్నావు, నేనేం అనుగ్రహిస్తాను అన్నాడు. తన కథ అంతా చెప్పుకొచ్చాడు. తను జన్మతః శూద్రుణ్ణని, ఏం చదువుకోలేదని, ఆ వేదాలేమీ తెలియవని, కానీ తనకిప్పుడు ముక్తి కావాలని కోరుకుందని అడిగాడు. నేను పట్టించుకోకుండా పెడుతుంటే వెనకాల పడ్డాడు. వెనకాల పడి మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నావు రా వెనకాలంటే మళ్ళీ ఇది రిపీట్ చేశాడు, నువ్వు నాకు మా అంతరోపదేశం చెయ్యాలి అని. ఇతడు మాట్లాడకుండా లోపలికి ఒక వేశ్య, పరవ అనే వేశ్య ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ గుమ్మం దగ్గర ఇతడు ఇలాగే కూర్చొని ఉన్నాడు, నిలబడి ఉన్నాడు. అయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. ఇది ఇతన్నే గురువుగా భావించుకోమన్నాడు కదా, భావించుకున్నాడు. లోపలికి వెళ్ళాక ఆవిడ నవ్వింది. మంచి శిష్యుడు దొరికితే వదులుకున్నావేమిటి నువ్వు, ఇప్పుడు చక్కగా ఒక శిష్యుడు దొరికాడు అనుకో, అప్పుడు నీకు ఖ్యాతి వస్తుంది. శిష్యుల్ని బట్టి కదా గురువులకు ఖ్యాతి వచ్చేది, అనవసరంగా ఖ్యాతిని వదులుకున్నావు అంటుంది. లేదు, అసలు అవునో కాదో ఏం తెలుస్తుంది, అసలు నిజంగా ఆ శివుడికి సంబంధించిన మంత్రం ఇస్తే ఇచ్చిన నేను పుచ్చుకున్న అతడు కూడా ముక్తిని పొందుతారు, కానీ అతడికి ఆ రకమైనటువంటి నిష్ట ఉందో లేదో తెలియదుగా, ఊరికే సరదాగా అడిగాడేమో. అయినా శివభక్తుల్ని నిందించేవాళ్ళు, ఎవరైనా శివభక్తుల్ని నిందిస్తుంటే సహించేవాడికి శివమంత్రం ఇవ్వకూడదన్నాడు అని అనుకున్నాడు. వాళ్ళిద్దరూ చాలా ఆనందంగా కొంతసేపు కాలం గడిపాక నిద్దట్లో ఆయనకి చాగేశ్వరుడు కనపడి, ఓ సుందరా, అతడు జన్మ శూద్రుడు, ప్రవర్తనలో శూద్రుడు కాదు, జన్మతః శూద్రుడు. ప్రవర్తనలో బ్రాహ్మణుడి కన్నా చక్కగానే ఉన్నాడని అర్థం అన్నమాట. అతడికి మహామంత్రాన్ని ఉపదేశించవలసిందే అని చెప్పాడు. వెంటనే మేలుకున్నాడు, గబగబా గుడికి బయలుదేరాడు. మళ్ళీ వెనకాల వెంటపడ్డాడు.
ఆయన ఏం మాట్లాడకుండా పెడుతుంటే. అంటే వాడికి ఎంత నిష్ఠ ఉందో చూడండి, గుమ్మంలో కాపలా కాస్తూ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతడికి మహామంత్రాన్ని ఉపదేశించాడు. నమః శివాయ అని. నమః అంటే 3 రకాల మలాలను పోగొట్టేది అని, అంటే సత్వరజస్తమో గుణ మూడిట్లో ఉన్న మలాలు పోగొట్టేది. శివాయ అంటే శుభాన్ని కలిగించేటటువంటి వాడికి అని అర్థం. అంతేకాకుండా పశువుల్లాగా ఉండేటటువంటి జీవులని ఉద్ధరించేటటువంటి వాడని అర్థం అని చెబితే ఈయన వెళ్ళాడు, గురువుకు నమస్కరించాడు, తన గ్రామానికి వెళ్ళాడు. రోజుకు 12,000 సార్లు ఈ మంత్రాన్ని జపించాడు. అలా జపించి అసలే సత్ప్రవర్తన కలిగిన వాడు ఈ మంత్రానుష్ఠానంతో మరింతగా వెలిగిపోయాడు. తనకున్నవంతా కూడా శివభక్తులకి దానం చేశాడు. శివభక్తులందరూ తన సొంత కుటుంబ సభ్యులుగా భావించుకున్నాడు. అది ముఖ్యంగా ఉండాల్సింది. ఎవరు అంటే నా కుటుంబం అంతా శివభక్త సర్వేహి అని కదా చెప్తారు. మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర. నాకు బంధువులు ఎవరయ్యా అంటే శివభక్త సర్వే నా బంధువులు అని చెప్పుకున్నట్టు అలా ఉన్నాడు. అలా ఉన్నప్పుడు ఒకరోజు ధ్యానంలో తనకి ఉపదేశం చేసినటువంటి గురువు సుందరుడు ఎవరైతే ఉన్నాడో ఆయన కైలాసానికి వెళ్ళిపోతున్నట్టుగా ఆయనకి భావన కలిగింది. అమ్మో, నేను దేహం, ఆయన ఆత్మ, నా గురువు నాకు ఆత్మ, ఆత్మ లేనటువంటి దేహం ఉండే ఏం లాభం, కనుక నేను కూడా వెళ్ళిపోతాను అనుకున్నాడు. అనుకుని గురువు గారి ప్రాణోత్క్రమణ అయ్యేదానికన్నా ముందుగా తాను శరీరం వదలాలనుకుని ధ్యానంలో కూర్చుని ఇడా పింగళ నాడులన్నింటినీ సమన్వయం చేసి కుండలిని ప్రచోదన చేసి సహస్రార మార్గం ద్వారా ఈ బ్రహ్మరంధ్రం నుండి ప్రాణాన్ని అలా వదిలి గురువు కన్నా ముందు అక్కడికి వెళ్ళి ఎదురు చూశాడు కైలాసంలో. ఇతడు సారూప్య ముక్తిని పొందాడు అని చెప్తారు. కురుంబుడి కథ ఇది. అంటే దీంట్లో మనకి తెలిసేది ఏమిటంటే పుట్టుక చేత మోక్షం పొందడానికి అర్హత ఉంది లేదు అని చెప్పలేం. ప్రవర్తన వల్ల, సాధన వల్ల, సద్గురువుని పట్టుకోవడం వల్ల, లభించినటువంటి మంత్రాన్ని సాధన చెయ్యడం వల్ల, పట్టుదల వల్ల పుట్టుక ఎట్లాంటిదైనా అనుకున్నది సాధించవచ్చు. అది మోక్షమే కావచ్చు, ఈ లోకంలో ఉన్నటువంటి ఏదైనా ఒక సాధిద్దామనుకున్నదైనా కావచ్చు. కనుక పట్టుదల చాలా ముఖ్యం, నిజాయితీ చాలా ముఖ్యం, సత్ప్రవర్తన అంతకంటే ముఖ్యం. చక్కటి సద్గుణాల కథ గురించి మాకు తెలియచేసినందుకు ధన్యవాదాలమ్మా. నమస్తే.